పట్టుకున్నా పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన దేశంలో మహాత్మా అనే బిరుదు ఇద్దరు వ్యక్తులకి మాత్రమే ఉంది. ఒకటి మహాత్మా గాంధీ గారికి, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి. జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో పుట్టి అనేక సంఘ సంస్కరణలకి మార్గదర్శకులుగా నిలిచినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ముఖ్యంగా ఆ రోజు కుల వ్యవస్థకి, కుల అహంకారానికి పునాదులు వేసినటువంటి మనుస్మృతికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ సమాజంలో కుల వ్యవస్థను నిర్మూలించాలనే పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాగే అనేక సంఘ సంస్కరణలకి నాంది పలికినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థను కానీ, విద్యా సంస్థలను నెలకొల్పి ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి, ఈ సమాజంలో అందరికీ కూడా విద్యను అందించాలి, ముఖ్యంగా మహిళల విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆ రోజు సావిత్రిబాయి గారు పూలే గారు చదువుకోవడానికి ప్రత్యేకంగా మొట్టమొదటి బాలికల స్కూల్ని ఏర్పరిచినటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా పూలే గారు చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఆ రోజు మహిళలకి విద్యను అందించే విధంగా ప్రత్యేక పాఠశాలలు ఏర్పరిచి విద్యా వ్యవస్థలో మహిళలని పాత్రని ఆ రోజు ముందుకు నడిపించినటువంటి వ్యక్తి పూలే గారు. అలాగే సమాజంలో కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా అన్ని కులాలు సమానమని సమాజ నిర్మాణానికి పాటుపడినటువంటి వ్యక్తి పూలే గారు. ఈరోజు అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ఈరోజు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకి, అన్ని వర్గాలకి సమన్వయం చేస్తూ ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు అనేక మందికి ముఖ్యంగా రాజకీయ అవకాశాలు కల్పించి, అన్ని కులాలకి సమానంగా రాజకీయ అవకాశాలు కల్పించి, ఎంతోమంది చదువుకున్నటువంటి యువతని, మహిళల్ని రాజకీయాల్లో ప్రోత్సహించి